కార్మిక సమస్యలు పరిష్కరించండి. మంగంపేట ఏపీఎండీసీ కార్మికులకు ఏటీయూసీ అండగా ఉంటుంది. ఏటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లి మండలం మంగంపేటలోని ఏపీఎంబీసీ కార్యాలయం వద్ద ఉన్న ఏటీయూసీ ప్రాంగణం వద్ద ఏటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్యకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన వెంకట సుబ్బయ్య ఏపీఎండీసీ మంగంపేట మైన్స్ ను సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఏపీఎండీసీ మైన్ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు కార్మిక పక్షాన ఉండి కార్మిక సమస్యలపై నిరంతరం పోరాడుతున్న యూనియన్ ఏటీయూసీ. మైన్స్ లైఫ్ గురించి కార్మికులలో అభద్రతాభావం ఉందని, మైనింగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కోడ్ డ్రిల్లింగ్ వేసి వెరైటీస్ నిక్షేపాలు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. ఏపీఎండీసీ నందు పనిచేయు కార్మికుల సమస్యల్లో ప్రధానమైనవి ఏపీఎండీసీ అభివృద్ధి కొరకు ఇళ్లు భూములు ఇచ్చి 18 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేయు వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. గత 3 సంవత్సరముల నుండి రెగ్యులర్ కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వడం లేదని, సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్ వెంకట సుబ్బయ్య, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మంగంపేట ఏపీఎండీసీ మైన్ ను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ పరిశీలన చేస్తే మరి కార్మిక వర్గం ఒక అభద్రతా భావానికి లోనైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మరి ఈ సంస్థ అభివృద్ధి కోసము ఇల్లు భూములు ఇచ్చేసి గత 18 సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వారిని ఇప్పటికీ ప్రభుత్వము రెగ్యులర్ చేయకపోవడము చాలా బాధాకరము. కాబట్టి ఇల్లు భూములు ఇచ్చి 18 సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని వెంటనే రెగ్యులర్ చేయాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మరి ఏదైతే ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు మరి అవార్డు ఇచ్చారు, సెంట్రల్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చిన వాళ్ళను కూడా మరి వాళ్ళు కూడా అవుట్ సోర్సింగ్ కార్మికులుగా ఉన్నారు, వాళ్ళను కూడా రెగ్యులర్ చేయాలి వెంటనే. ఒక ట్రిబ్యునల్ అవార్డు పొంది మరి వాళ్ళు అవుట్ సోర్సింగ్ కార్మికులుగా పనిచేయడం అనేది చాలా బాగలేదు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా ఈ సంస్థ రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు కుటుంబాలకు వెంటనే వారి వారసులకు వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా ఏదైతే కాంపెన్సేషన్ 10 లక్షలు ఇస్తామని ఆ రోజు చెప్పారు, మరి ఇంకా ఒక 8 మందికి ఆ 10 లక్షలు అట్లే ఉంది, పెండింగ్ ఉంది. చనిపోయిన వాళ్లకు మరి కాంపెన్సేషన్ ఇవ్వడంలో చాలా వైఫల్యం జరుగుతూ ఉంది. మరి అదే విధంగా ఈరోజు మైనింగ్ తొందరలోనే దీన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుందని ఒక అభద్రతా భావాన్ని సృష్టించి కార్మికులలో ఒక గందరగోళమైనటువంటి భయాందోళనను కలిగించేసి పరిస్థితి చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ భద్రతే కాదు, ఈ మైను సంబంధించి పనిచేస్తున్న వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు బెనిఫిట్స్ ఇవన్నీ కూడా కలిగించాలి. కాబట్టి ఈరోజు ప్రభుత్వము దీని మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈరోజు రిహాబిటేషన్ కూడా చాలా గ్రామాలకు కూడా ఇచ్చారు. ఇక్కడ ఐరన్ ఓరు ఉందో లేదో కోడ్ డ్రిల్లింగ్ వేయాలి. కోడ్ డ్రిల్లింగ్ వేసి టెస్ట్ చేస్తే తెలుస్తుంది. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ కోడ్ డ్రిల్లింగ్ జరపాలి. కాబట్టి ఈరోజు ఈ మైనింగ్ లో ఉండేటువంటి కార్మికుల పరిస్థితులు ఈ అన్నిటిపైన ప్రభుత్వం అధ్యయనం చేసి ఒక పత్రము రిలీజ్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాము. ఈ అన్ని సమస్యలపైన కార్మికులను నిలబెట్టడానికి, వాళ్ళ జీవితాలలో వెలుగు నింపడానికి ఏఐటీసీ యూనియన్ ఎప్పుడో ఫస్ట్ ఈ మైన్ పుట్టినప్పటి నుంచి ఏఐటీసీ సంఘం ఇక్కడ కార్మికుల కోసం పనిచేస్తాం. అటువంటి యూనియన్ ఈరోజు కార్మికులకు జీవితాలలో ఒక వ్యత్యాసం ఏర్పడితే చూస్తూ ఊరుకోదు అని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము. కార్మికుల పక్షాన నిలబడి నిగ్గర్స్గా పోరాటం చేయడానికి ఈరోజు ఏఐటీసీ సిద్ధంగా ఉందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము.